to RL30 న్యూస్. యోగా డే సంబరాల్లో అతిథిగా పాల్గొన్న విశాఖ జిల్లా డిప్యూటీ మేయర్ ధల్లి గోవిందరాజు. ఈ నెల 21వ తేదీన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రపంచ యోగా దినోత్సవం విజయవంతం చేయడంలో భాగంగా దేశంలో అన్ని చోట్ల ప్రజలకు యోగా మీద, దాని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల మీద అవగాహన కల్పిస్తూ ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో భాగంగా 75వ వార్డులో దుర్గవాణిపాలెంలో ఉన్న సత్య హెల్త్ కేర్ జిమ్ ఆవరణలో వ్యవస్థాపకులు ఎస్ రాజారావు ఘనంగా నిర్వహించారు. సంస్థ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా డిప్యూటీ మేయర్ 64వ వార్డు కార్పొరేటర్ ధల్లి గోవిందరాజు మరియు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశాఖ జిల్లా ఇన్ఛార్జి పేరిల్లి ఎలీషా మాదిగా పాల్గొని మన దేశానికి గర్వకారణమైన ప్రపంచ దేశాలు ఆచరిస్తున్న ఆరోగ్య సంజీవిని ఈ యోగా అని ప్రజలందరూ దీనిని వాడుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆర్మీ ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్ ఇండియన్ టీమ్ కోచ్ అయినటువంటి టి శివశంకర్ యోగా గురువుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అంజూరి దీపక్, పెతిలి రమణ మరియు యువకులు పాల్గొన్నారు. రేపు 21వ తేదీన విశాఖపట్నం జిల్లా ఆర్కే బీచ్ దగ్గర జరగబోయేటువంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు యోగా డే సందర్భంగా 21 ఆసనాలతో 21వ తేదీన రేపు చక్కగా నిర్వహించబోయే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు 10 గంటల పరిసర ప్రాంతాల్లో రాజారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్థానిక ప్రజలందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ చక్కగా మంచి ఆసనాలు వేసి, అదేవిధంగా రేపు 21వ తేదీన జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరం కూడా పాల్గొంటామని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాకుండా మన జిల్లా ప్రజలందరూ అక్కడ ఉండాలని, మన దేశం మొత్తం కూడా కన్నెత్తి చూడబోతోంది. మన ప్రపంచం మొత్తం విశాఖపట్నం జిల్లాలో జరగబోయే యోగా దినోత్సవం వైపు చూడబోతోంది. ఒకేసారి 5 లక్షల మంది ప్రజలతో యోగా దినోత్సవం యోగా చేయించడం, ఆసనాలు చేయించడం జరగబోతా ఉంది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 2,50,00,000 వరకు కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది రేపు యోగా చేయడానికి. అటువంటి మంచి కార్యక్రమం, భగవంతుడి దయ వల్ల ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులకి, మన ప్రభుత్వం వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నిస్ బుక్ కూడా మనకు అవకాశం రావాలని చెప్పేసి కోరుకుంటూ, మంచి మానసిక ప్రశాంతత, ప్రజల యొక్క ఆరోగ్యం అంతా చక్కగా ఉండాలి. అలాగే అందరూ కూడా ఈ యొక్క యోగాలో ఎప్పుడు కూడా నిరంతరం కూడా ప్రాక్టీస్ చేస్తూ వారి యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలి, వారి యొక్క అవగాహన రావాలని ఒక మంచి ఉద్దేశంతో మన దేశ ప్రధాని గారు రేపు జరగబోయే 21వ తేదీన అక్కడ జరగబోయే కార్యక్రమానికి అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా పరిగణలో తీసుకొని అవకాశం ప్రతి ఒక్కరు కూడా యోగా దినోత్సవంలో పాల్గొనని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఎల్ఈసీ గారికి కానీ, శివశంకర్ గారికి కానీ, అలాగే వెంకటరావు గారికి కానీ, అలాగే అన్న రాజారావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా నిర్వహించినటువంటి యోగా సదస్సుని అందరూ విచ్చేసి జయప్రదం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కావడం మన విశాఖ ప్రజలకి గర్వకారణమని చెప్తూ, ఈ సదవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలతో సెలవు. ఈరోజు రాష్ట్ర ప్రధాని 21వ తారీఖున విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో జరగబోయే యోగా దినోత్సవ సందర్భంగా మనము అందరం కూడా ఆరోగ్యం మహాభాగ్యమని ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క యోగా కార్యక్రమాలను యావత్ భారతదేశం విశాఖపట్నం వైపు చూసే విధంగా చేస్తున్న కార్యక్రమం మనం అందరము భాగస్వాములు అవుతామని, ఈరోజు ముఖ్య అతిథులుగా కార్యక్రమాలకు పాల్గొనే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ధల్లి గోవింద్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఆర్పీఎస్ ముఖ్యులు పేరేట ఎల్ఎస్ గారు కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క యోగాలో భాగస్వాములు అవ్వడానికి కారకులు శివశంకర్ గారు. దాని గురించి మనం ఇప్పుడే కాదు, గతంలో
ఫిట్నెస్ సెంటర్ పెట్టాము. ఫిట్నెస్ అది కూడా కార్యక్రమం చేస్తాము అని అనేక ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కలిగేటట్టు మా యొక్క కార్యక్రమాలు జరిపిస్తూ మాకు ఈ చక్కని అవకాశాన్ని పెద్దల ద్వారా మాకు జరిగించినందుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమం అలాగే రేపు ఇదే విశాఖ జిల్లాకి నరేంద్ర మోదీ గారు, మన దేశ ప్రధానమైనటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు రావటం ఇదేదో ఒక కార్యక్రమం లాగా కాదు. రేపు విశాఖ జిల్లాలో ఇది జరగబోయేది రేపటి వరకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఉన్నటువంటి భావితరాలందరికీ కూడా యోగా పట్ల, అలాగే విశాఖ జిల్లాలో నేను చాలా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది యువతలో ఫిజికల్ ఫిట్నెస్ మీద చాలా అవగాహన ఉంది. ఎంతోమంది ఏదో ఒక కోణంలో, అది బాక్సింగ్ అవనివ్వండి, బాడీ బిల్డింగ్ అవనివ్వండి, లేదా ఇతరితర అది స్పోర్ట్స్ కోటాలో కానీ ప్రతి ఒక్కరు కూడా యువత చాలా ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎందుకంటే మనం ఎంత చదువులు చదివినా, ఎన్ని వందల కోట్లు సంపాదించినా, ఎన్ని రాజకీయ పదవులు అనుభవించినా కూడా వాటిని అనుభవించడానికి, మనం వాటిని సంతోషించడానికి ఖచ్చితంగా మన ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం అనేది అవసరం. ప్రతి మనిషికి ఆరోగ్యం ఉండాలి అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక మాట చెప్తున్నాయి. చాలామంది ప్రతి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు అంటే మొదటి కారణం ఒకటి ఆహారపు అలవాట్లు అయితే, రెండు ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల. ఎందుకంటే ఈ బిజీ ప్రపంచంలో